ఇండియాలో, అది సౌత్ ఇండియాలో, అది మన తెలుగు స్టేట్స్ లో ఇంజనీరింగ్ చేస్తే గానీ ఇంకేదైనా ఫీల్డ్ లో సెటిల్ అవ్వలేరు అనుకునే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి నేషనల్ ఇంజనీర్స్ డే అనే ఒక డే ఉందని చాలా మందికి తెలీదు. మీలో ఎంత మందికి తెలుసు చెప్పండి? సెప్టెంబర్ 15th is celebrated as నేషనల్ ఇంజనీర్స్ డే. అండ్ ఇప్పుడు వై సెప్టెంబర్ 15th is celebrated as నేషనల్ ఇంజనీర్స్ డే అంటే బికాస్ ఇట్ ఈస్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్స్ బర్త్డే, ద మ్యాన్ హూ టర్న్ రివర్స్ ఇంటూ లైఫ్ సేవింగ్ డ్యామ్స్. అంతేకాదు ఎడారుల్ని పచ్చ భూములుగా మార్చిన గ్రేట్ మ్యాన్. మీకు తెలుసా, హీఈస్ ద పర్సన్ హూ ఇన్వెంటెడ్ ఆటోమేటిక్ స్లూస్ గేట్స్. స్లూస్ గేట్స్ అని మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే డ్యామ్ గేట్స్. అండ్ దట్ టు 100 years బ్యాక్ వితౌట్ ఎనీ మోడర్న్ టెక్నాలజీ. అప్పట్లోనే ఆటోమేటిక్ స్లూస్ గేట్స్ తో కావేరీ రివర్ మీద కృష్ణరాజా సాగర్ డ్యామ్ ని డిజైన్ చేసి వరదలు రాకుండా ప్రివెంట్ చేసి చాలా ప్రాణాల్ని కాపాడారు. మన ఇండియాలోనే కాదు, హోల్ వరల్డ్ లో ఫస్ట్ టైం వాటర్ ఫ్లో అకార్డింగ్ ఆటోమేటిక్ గా స్లూస్ గేట్స్, అదే వరద గేట్లు తెరిచే సిస్టమ్ ని ఇన్వెంట్ చేశారు. ఫ్లడ్స్, అదే వరదలు 6 అడుగులు వస్తే ఒక లెవెల్ కి, 8 అడుగులు వస్తే మరో లెవెల్ కి, 10 అడుగులు వస్తే ఇంకో లెవెల్ కి ఆటోమేటిక్ గా గేట్స్ ఓపెన్ అయ్యే సిస్టమ్ ని ఇన్వెంట్ చేసి హోల్ వరల్డ్ లో తన గ్రేట్నెస్ ని చాటుకున్నారు. ఇంకా అమేజింగ్ పార్ట్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఇప్పటికీ అందుబాటులో ఉంది. రియల్లీ అమేజింగ్ కదా. అందుకేనేమో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యస్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంజనీర్స్ డే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, శ్రీలంక అండ్ టాంజానియా యాజ్ వెల్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, శ్రీలంక వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ విశ్వేశ్వరయ్య సర్స్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ వెంట్ త్రూ బ్రిటిష్ పీరియడ్. సో విశ్వేశ్వరయ్య సర్స్ గ్రేట్నెస్ ఏంటో శ్రీలంకన్స్ అయితే తెలుసు, కానీ ఆఫ్రికాలో ఉన్న టాంజానియా వాళ్ళు ఈయన బర్త్డేని ఇంజనీర్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఇండియాకి ఆఫ్రికాకి కామన్ పాయింట్ ఏంటంటే దే బోత్ వర్ అండర్ బ్రిటిష్ రూల్ అండ్ లాట్ ఆఫ్ ట్రేడ్ వాస్ గోయింగ్ బిట్వీన్ ఏషియా అండ్ ఆఫ్రికా. సో అప్పట్లో ఈవెన్ ఆఫ్రికా వాజ్ విట్నెసింగ్ లాట్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ లూజింగ్ లాట్ ఆఫ్ లైవ్స్ కాబట్టి దే స్టార్టెడ్ ఫాలోయింగ్ సర్ విశ్వేశ్వరయ్యస్ ఫ్లడ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో అలా సర్ విశ్వేశ్వరయ్య టాంజానియాలో కూడా పాపులర్ అయ్యారు. సో అందుకే ఇప్పటికీ కూడా ఆయన ఇన్వెన్షన్ కి ఆనర్ ఇస్తూ ఆయన బర్త్డేని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదర్ కంట్రీసే కాదు, మన కంట్రీని రూల్ చేస్తున్న బ్రిటిష్ కూడా 1915లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఆయన అద్భుతమైన ఇంజనీరింగ్, ఇరిగేషన్ అండ్ నేషన్ బిల్డింగ్ ఇలా చేసిన సేవలకి నైట్ కమాండర్ అనే టైటిల్ ని ఇచ్చింది. ఇలా బ్రిటిష్ వాళ్లతో సర్ అనే టైటిల్ మన ఇండియన్స్ లో చాలా తక్కువ మందికి దక్కిందనే చెప్పుకోవచ్చు. దాంట్లో సర్ సివి రామన్ ఒకరు. ఇలా బ్రిటిష్ వాళ్లతో సర్ అనే టైటిల్ పొందిన వాళ్ళు చాలా మంది సౌత్ ఇండియన్సే అండ్ సమ్వేర్ కనెక్టెడ్ టు అవర్ తెలుగు స్టేట్. ఈవెన్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాస్ ఫ్రమ్ మోక్షగుండం విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. పేరెంట్స్ కర్ణాటకలో సెటిల్ అయ్యారు కాబట్టి ఈయన కర్ణాటక వారయ్యారు. ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ లో పనిచేస్తూ ఆటోమేటిక్ స్లూస్ గేట్స్ కనిపెట్టి పెద్ద ఫేమ్ తెచ్చుకున్నా కూడా కొన్ని సంవత్సరాలకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్లిపోయేవారు. అండ్ అప్పట్లో ముఘల్ కంట్రోల్లో ఉన్న హైదరాబాద్ కి భారీ వరదలు ముంచెత్తున్నప్పుడు అప్పటి నిజాం ఆయన పర్సనల్ గా పిలిచి ప్రాబ్లం సొల్యూషన్ అడిగారు. హైదరాబాద్ లో ఒస్మానియా అండ్ హిమాయత్ సాగర్ డ్యామ్స్ ఈయన ఫ్లడ్ ప్రొటెక్షన్ టెక్నిక్స్ తోటే డిజైన్ అయ్యాయి. ఫ్లడ్ ప్రొటెక్షన్ టెక్నికే కాదు, ఈవెన్ హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈయన్ ప్లాన్ తో రూపొందించిందే. ఈవెన్ విశాఖపట్నం పోర్ట్ లో కూడా ఇంటెన్స్ వేవ్స్ వల్ల తీరం కోతకు గురయ్యేది. దీన్ని తగ్గించేందుకు ఆయన పాత బోట్స్ రప్పించి వాటిలో పెద్ద పెద్ద బండరాళ్లు వేయించి నీట ముంచారు. దీంతో అలల తీవ్రత తగ్గింది. ఈవెన్ తిరుపతి ఘాట్ రోడ్ డిజైన్ లో కూడా ఈయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ మైసూర్ దివాన్ గా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్, స్కూల్స్, పబ్లిక్ వర్క్స్ ఇవన్నీ మోడర్నైజ్ చేసి ఇంజనీరింగ్ అంటే జస్ట్ బిల్డింగే కాదు, ఇట్స్ బిల్డింగ్ ఆఫ్ నేషన్ అని ప్రూవ్ చేశారు. సో అందుకనే 1955లో ఈయన్ని ఫోర్మోస్ట్ సివిల్ ఇంజనీర్ గా గుర్తించి ఈయనకి భారత రత్న కూడా ప్రకటించింది. ఈయన విజన్, డెడికేషన్ అండ్ బ్రిలియన్స్ ని ఫ్యూచర్ జనరేషన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన నేషన్ ని ఇంకా బిల్డ్ చేయాలి అని ఆయన బర్త్డేని నేషనల్ ఇంజనీర్స్ డే గా డిక్లేర్ చేశారు. మీకు ఈ వీడియో ఇన్స్పైరింగ్ అనిపిస్తే తప్పకుండా మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ పేరెంట్స్ చూస్తున్నట్టయితే మీ పిల్లలకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మర్చిపోకండి.